హలో! ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ హ్మ్, రైస్ పెట్టేసాను. కుక్కర్‌లో పప్పు పెట్టాను. బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాననమాట. అన్నం చల్లారిన తర్వాతే పెడతానండి నేను బాక్స్‌లోకి. అంటే వేడిగా ఉంటే పాడైపోతుందంటారు కదా! ఇవాళ నేను లంచ్ బాక్స్‌లోకి ముద్దపప్పు చేశాను. ఎందు గురించి అనేసంటే నాకు హెడేక్‌గా ఉందండి. కొంచెం హెల్త్ బాగాలేదు. ముద్దపప్పు అయితే గమ్మున అయిపోతుంది కదా! అందు గురించి అనేసని. ముద్దపప్పు వేసి కొంచెం నెయ్యి, కొంచెం ఆవకాయ పచ్చడి వేశాను. అంతే అన్నమాట. నేనెప్పుడు ఫ్యాన్సీ బాక్సెస్ వాడనండి. ఇలా స్టీల్ బాక్సే ఫస్ట్ నుంచి మా అబ్బాయికి. నాకు ఇదే ఇష్టం. ఇదే మంచిది కూడా అంట కదా! ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి. పెట్టేసాను. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, వైట్ రైస్ అంతే ఇవాళ క్యారేజ్‌లోకి, స్నాక్స్‌లోకి దానిమ్మకాయ గింజలు దానిమ్మకాయ గింజలు పెట్టాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ, పల్లీ చట్నీ. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి బాబు స్కూల్‌కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చూడండి ఇవాళ పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా లేచాను. అది నెక్ ఎ ఎ ఎవ్రీడే కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా చూడండి. లంచ్‌కి శనగపప్పు నానబెట్టాను కర్రీ చేద్దామని. ఎందుకంటే ప్రొద్దున్నే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా! కిచెన్ అంతా గబగబా చేసేస్తాం కాబట్టి అలా అయిపోతుంది. నెక్స్ట్ మొత్తం కిచెన్ అంతా ఒకసారి సెట్ చేసుకొని, మళ్ళీ ఒకసారి కౌంటర్ టాపు, కొంచెం స్టవ్ అంతా ఒకసారి తుడిచేసుకొని నీట్‌గా అప్పుడు వంట స్టార్ట్ చేశాను. నేను రైస్ ఎప్పుడు నానబెట్టే వండుతానండి 1 అవర్. చూసారా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. ఇలా చేసుకుంటే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి చేయాలనిపిస్తుంది. పొద్దున్నే ముద్దపప్పు చేసిన కుక్కరేనండి. అందుకనే అందులోనే శనగపప్పు పెట్టేస్తున్నాను. శనగపప్పు వేసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ చల్లారాలి కాబట్టి ఈలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేద్దాం అనేసని వెళ్ళాను. బట్టలు వేసేసి వైట్ షర్ట్స్ మాత్రం నేనే ఉతుకుతానండి. వాషింగ్ మిషన్‌లో వెయ్యను. ఇది గుడి నుంచి తెచ్చిన పులిహార. చాలా బావుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టం. శనగపప్పు కర్రీ చేస్తున్నాను. తెలిసిందే కదా! శనగపప్పు కర్రీ చాలా ఈజీ అందరికీ. నేనేం రెసిపీ చూపించట్లేదు. మీన్‌వైల్ రైస్ కూడా పెట్టేశాను. ఇవాళ మా లంచ్‌లోకి వైట్ రైస్, శనగపప్పు కర్రీ, పొద్దున్న బాబుకి ముద్దపప్పు పెట్టాను కదండీ లంచ్ బాక్స్‌లోకి. ఆ ముద్దపప్పు ఉంది. సో, ముద్దపప్పు ఉంటే ఆవకాయ ఉండాలి కదా! ఆవకాయ కూడా అనమాట. అంతే. ఆ రోజు నైట్ అయితే నేనేమి చేయలేదండి. బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని అదే డిన్నర్ కింద చేసేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక తప్పదు కదా! లేచి బాబుకి లంచ్ బాక్సే పెట్టాలి కాబట్టి లంచ్ బాక్స్‌లోకి ఇది సాటర్డే అనమాట. లంచ్ బాక్స్‌లోకి ప్లస్ మేము పులిహోర చేసినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కింద అదే తినేస్తామండి. నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. లెమన్ రైస్ అనమాట. బాబుకి లంచ్ బాక్స్‌లోకి. కాబట్టి బాబు లంచ్‌కి ఇదే పట్టుకెళ్తాడు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కి కొంచెం దోస పిండి ఉంది. బాబు దోస తింటాడు. మేము మాత్రం కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి లెమన్ రైసే తినేస్తాము. లెమన్ రైస్ చేసేసాను. లెమన్ రైస్ చేసి బాబుకి బాక్స్ పెట్టేసాను. బాబు బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు లంచ్ చూపిచ్చేస్తున్నాను. మీకు మజ్జిగ తాలింపు, మెంతి మజ్జిగ అంటారు తెలుసా? అదే చేస్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతులు వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేయండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇది బాగా డీప్ ఫ్రై అయితే అవ్వక్కర్లేదు. జస్ట్ మెత్తబెడితే చాలు ఉల్లిపాయ. అలా వేపుకుంటే సరిపోతుందండి. కొంచెం కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బావుంటుంది. ఇది చల్లారాలనమాట. చిన్న గిన్నెలోకి తీసి చల్లారబెట్టుకోండి. బెండకాయలు కోసానండి. మొత్తం పాడైపోయినాయి. హాఫ్ కేజీకొస్తే పావు కేజీ కూడా లేవవి. కొన్న బాగున్న మట్టుకే కొంచెం ఫ్రై చేద్దాం అనేసని ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై చాలా కొంచెం అయిందండి. ఆ ఫ్రై ఎవ్వరికీ సరిపోదనమాట. అందు గురించి అనేసని బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా ఫ్రై చేసేసాను కొబ్బరి వేసి. నెక్స్ట్ ఇది చల్లారింది. చల్లారిన తర్వాత మజ్జిగ చిలుక్కొని అందులో కలుపుకోవడం అంతే. మజ్జిగ కవ్వంతో చేసుకొని కలుపుకోండి. ఈవినింగ్ డిన్నర్ కోసం అనేసని ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట. ఇడ్లీ బ్యాటర్ తోటి ఇడ్లీ పిండి రొట్టె అంటారు కదా! అది వేస్తున్నాను. మీకు ఇవాళ ఒక టమాటా పచ్చడి చెప్తానండి. ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. టమోటాలు, పచ్చిమిర్చి ఇలా వాటర్‌లో వేసి పొయ్యి మీద పెట్టేయండి. మీన్‌వైల్ నేను అందరికీ బ్రేక్‌ఫాస్ట్ అందరికీ ఇవాళ టిఫినే అనమాట డిన్నర్‌కి. టమాటాలు, పచ్చిమిర్చి ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోవాలనమాట. ఇలా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్నాక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం ఉప్పు, ఒక చిన్న వెల్లుల్లిపాయ రేఖ వేయండి. అంతే సరిపోతుంది. అది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మీన్‌వైల్ మిక్సీ చేసేసుకోవడం అంతే. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ అంటే మా బాబుకి చాలా ఇష్టం. ప్రొద్దున చేసిన టమాటా కొత్తిమీర చట్నీ కూడా ఉంది. అందుకని ఇది కొంచెమే చేశాను. ఇవాళ ఫ్యాన్సీకి వెళ్ళానండి. చిన్న చిన్న స్టడ్స్ చూస్తే నాకు నచ్చినియి తీసుకున్నాను. ఇక్కడ చిన్న డాగ్ ఉందనమాట అండి. పప్పీ ఉంది. బావుందనేసని షూట్ చేశాను. హ్మ్. బావుంది కదా! చిన్న పప్పీ.
డీమార్ట్‌కి వెళ్ళానండి. డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాను. అదే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ అది సరిగ్గా లేదు. అందుకనే మళ్ళీ ఇస్తున్నాను. బాడీ స్క్రబ్బర్ ఒకటి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ తోసుకోవడానికండి చిన్న వైపర్ లాంటిదనమాట. అదొకటి తీసుకున్నాను. పాతది విరిగిపోయింది నాది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. నేను పెద్ద ఫ్రోజన్ ఫుడ్ అయితే అస్సలు పెట్టనండి. ఎప్పుడైనా ఇలా డీమార్ట్‌కి వెళ్ళినప్పుడే తీసుకొస్తాను. రెగ్యులర్‌గా ఏమీ ఎళ్ళను. ఎప్పుడో 2 మంత్స్‌కి ఒకసారి వెళ్తాను అంతే నేను. అది చిన్న ప్యాకెట్ అంతే, అది ఒకసారికి అయిపోతుంది. ఆయిల్ ప్యాకెట్ ఒకటి, పెన్సిల్స్ తీసుకొచ్చాను. నేను నివియా రోల్ ఆన్ వాడతానండి. అందుకనేసని ఇదొకటి తీసుకున్నాను. ఇది చాలా మనకి హాఫ్ రేట్‌కే వచ్చింది. చూడండి చాలా ఉంది మరి దాని మీద ఆఫరు. ఎప్పుడు మైసూర్ శాండిల్ వాడతాం. ఈసారి ఇది తీసుకొచ్చాను నేను. కర్డ్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వాడేసాం. ఒకటుంది. ఇది సేమియా ప్యాకెట్ అనమాట. నేనెప్పుడు బాంబినో సేమియా వాడతానండి. ఇంకే బ్రాండ్ వాడను. ఇదే బాగున్నట్టు అనిపిస్తది నాకు. ఇదేదో కొత్తగా కనిపించిందనేసని ఈ లిక్విడ్ ఒకటి కూడా తీసుకున్నాను. ఎలా ఉందో వాడి చూద్దాం అనేసని. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.